సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సతీమణి శోభ ఓటుకు వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నాయకులున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతోంది. 65% నుంచి పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. There is a narrative being built now that Modi will not be the next Prime Minister. If there is Congress-led India bloc forming, will you join hands with them, sir? According to the by themselves. After 75 years, nobody will take up any position. BJP people think. Sir, will you join hands with the India bloc in the days to come? There is nothing like a bloc, I'm telling you. Nothing like a bloc. Regional party on the side, who will be the Prime Minister? సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్లో మనం ఉన్నాము. ఓటక్కును యువకులు పెద్దలు ఓటక్కును వినియోగించుకుంటున్నారు. ఆ లైన్లోని ఎర్ర టెండలో అయినా కూడా వృద్ధులు కానీ యువకులు కానీ పెద్దలు కానీ చాలామంది మహిళలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్లో పెద్ద ఎత్తున లైన్లు ఏర్పాటు చేసుకొని ఓటక్కును వినియోగించుకుంటారు. ఎర్రటి ఎండలో కూడా తన ఓటక్కును వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఓటక్కును గర్ల్స్ హై స్కూల్లోని వినియోగించుకుంటారు. ఉదయం 10 గంటలకు హరీష్ రావు గారి యొక్క స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు తన యొక్క సతీమణితో అంబిటా స్కూల్లోని ఓటక్కును వినియోగించుకున్నారు. తర్వాత మాజీ సీఎం కేసీఆర్ గారు తన సతీమణి గారితో తన సొంత గ్రామమైన చింతమడకలోని కూడా తన ఓటక్కును ఒక 1 అవర్ క్రితం ఓటక్కును వినియోగించుకున్నారు. తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ గారు తన సతీమణి గారితో ఓటక్కును కూడా బొప్పాపూర్ గ్రామమైన రఘునందన్ గారి సొంత గ్రామమైన రఘునందన్ గారు సతీమణి గారితో ఓటక్కును వినియోగించుకున్నారు. ఎర్రటి ఎండలో కూడా తన ఓటక్కును వినియోగించుకోవాలి, మనం కూడా ఓటు వేయాలనే సంకల్పంతో ముస్లిం మహిళలు కూడా గర్ల్స్ హై స్కూల్లో చాలామంది మహిళలు యువకులు పెద్దలు చాలామంది వచ్చి ఆ ఓటక్కును వినియోగించుకుంటున్నారు. ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణంలోని అందరూ అధికారులు కానీ పనిచేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఓటక్కును అందరూ సద్వినియోగం చేసుకున్నారని చెప్పవచ్చు. 33% ఇప్పటి వరకు పోలింగ్ పర్సంటేజ్ అయిందని మనకు సమాచారం ఉన్నది. ఓడగా చెప్తూ ఉంటే మొత్తం మీద ఆ లైన్లో క్యూ కట్టి ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్లోని వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది టోటల్ వివరాలు. ప్రస్తుతానికి కెమెరామెన్ మల్లితో నిమ్మా అశోక్, సిద్దిపేట జిల్లా నుంచి.